నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా, నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా. నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా, నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా. తల్లి తండ్రి దూరమైన బంధుమిత్రులు బాధపరచిన, తల్లి తండ్రి దూరమైన బంధుమిత్రులు బాధపరచిన, కలుషములేని నీ ప్రేమతో కరుణించి నన్ను కాపాడినావు. కలుషములేని నీ ప్రేమతో కరుణించి నన్ను కాపాడినావు. స్తుతులు నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా, నన్ను మార్చిన యేసయ్యా, నన్ను కాచిన నజరేయా. క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, ఈస్టర్ యొక్క శుభములు మీ అందరికీ కలుగునుగాక. ప్రియులారా, యేసుప్రభువు వారి యొక్క పుట్టుక ఎంత మనకు ప్రశస్తమైనదో, మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే మనకు ఎంత ప్రశస్తమైనదో, అదే రీతిగా పునరుత్థాన దినము కూడా అలాగే ప్రశస్తమైనది. అది మాత్రమే కాదు, ప్రభు యొక్క రెండవ రాకడ కూడా చాలా ప్రశస్తమైనది. ప్రియులారా, క్రిస్మస్, జనవరి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవన్నీ కూడా మనకు ప్రశస్తమైనవి. వాటిలో మనము డేటు నిర్ణయించుకోకపోయినా పలానా తేదీన యేసు ప్రభువు వారు పుట్టాడు అనేటువంటి లేఖన భాగాలు లేకపోయినా, ప్రియులారా, యేసు ప్రభువు వారు జన్మించింది నిజము. యేసు ప్రభువు వారు ఈ లోకంలో తిరిగింది నిజము. యేసు ప్రభువు వారు
మంచి శుక్రవార దినాన అనగా శుక్రవార దినాన ఆయన శ్రమపడింది నిజము. అదే రీతిగా యేసు ప్రభు వారు 3వ దినాన సమాధి నుంచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అది కూడా ఎంతో వాస్తవమైనది. చాలామంది యేసు ప్రభు వారు 3 దినాలు ఎలా సమాధిలో ఉన్నాడు, ఒక దినం 24 గంటలు గడిస్తే అది ఒక దినము కదా అని ప్రశ్నించేవారు ఉన్నారు. ప్రియులరా, రాత్రి రాత్రే, పగులు పగులే. అనగా రాత్రికాల సమయంలో దాన్ని రాత్రిగానే భావిస్తాం, పగటి సమయాన్ని పగటిగానే భావిస్తాం. చివరిలో కొన్ని విషయాలు నేను చెప్తాను. ఏదేమైనా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి, నెరవేరాయి, నెరవేరబోతూ ఉన్నాయి. యేసు ప్రభు వారి యొక్క జన్మ, యేసు ప్రభు వారి యొక్క మరణం, యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానము మానవ వంశానికి అంతటి కూడా ఎంతో అవసరమైనది, నిత్యరాజ్యాన్ని ఇచ్చేది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, యేసు ప్రభు వారు మానవుల కొరకు ఎందుకు మరణించాడు అని అంటే మన పాపాల నిమిత్తం మనందరినీ నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళాలని యేసు ప్రభు వారు మనందరి కొరకు సిలువలో మరణించాడు. ఆయన పడేటువంటి యాతన అంత కాదు. గతంలో నేను చెప్పాను, ఈ దినాల్లో మానవుని యొక్క పాపాలు ఎన్ని రకాలుగా, ఎంత ఘోరమైనటువంటి పాపాలు ఉన్నాయో అన్ని విధాలుగా యేసు ప్రభు వారు శిక్షించబడ్డాడు. ప్రతి మానవుని యొక్క పాపము యేసు ప్రభు వారు భరించాడు. దేవునికి స్తోత్రం. ఆయన తిరిగి పాపాన్ని ఆయన భరించి, పాపాన్ని ఆయన ఓడించి, శాపాన్ని ఆయన ఓడించి, తిరిగి మరణాన్ని ఆయన ఓడించి తిరిగి లేచినట్టుగా మనం చూస్తాం. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అక్కడ మరణపు ముళ్ళును యేసు ప్రభు వారు విరిచివేసినట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియులరా, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు శిష్యులతో యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? ఆనాటి దినాల్లో ప్రధాన యాజకులు ఎలా ప్రవర్తించారు, శాస్త్రులు ఎలా ప్రవర్తించారు, ప్రభు యొక్క లేఖన భాగాలు ఎలా నెరవేరాయి అన్నటువంటి వాక్య భాగాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను. కనుక జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ పునరుత్థాన సందర్భముగా ఆ విషయాలను మరొకసారి మనము జ్ఞాపం చేసుకుందాం. ప్రియులరా, ఈ లోకంలో ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా, నీతిమంతులు ఉన్నారా అంటే ఎవరూ లేరు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడే తాను నీతిమంతుడిగా ఉన్నట్టుగా యేసు ప్రభు వారు ఆయన నిర్ధారించాడు. ఎందుకనగా వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీని ఆయన ఎదుట నిలబెట్టినప్పుడు, అమ్మ నేను కూడా నీ మీద రాయి వేయను అని చెప్పాడు. దీన్ని బట్టి ఆయన పాపము లేనివాడు అని మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి పాపము లేని, పాపము చేయని క్రీస్తు మనందరికీ అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. ఆయన ద్వారానే నిత్య జీవం ఉన్నది, నిత్య రాజ్యం ఉన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలా. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో శిష్యుల గురించి మనం చూస్తాం. ఈ 3 లేఖన వచనాలు చదువుతాను, ఆ తర్వాతగా ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేస్తాం. జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లా నిన్ను. రెండవదిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధింతురు అని చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ఆయనను అపహసించుటకును, కొరడాలతో కుట్టుటకును, శిలువ వేయుటకును అన్యజనులకు అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, యేసు ప్రభు వారు
ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ముగ్గురు వ్యక్తులను ఆయన ప్రత్యేకంగా తీసుకొని ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలియపరిచేవాడు. పేతురు, యాకోబు, యోహాను. కొన్ని సందర్భాల్లో అయితే ఈ సందర్భంలో అందరికీ అవసరమే కనుక 12 మంది శిష్యులతో ఆయన కొన్ని విషయాలు ముచ్చటిస్తూ ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు, అవసరము గనక మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఏ విధంగా యేసుప్రభువు వారికి మరణం కలగబోతూ ఉందో, ఏ రీతిగా యేసుప్రభువు వారు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడబోతూ ఉన్నాడో, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఏ విధంగా యేసుప్రభువు వారిని మరణానికి అప్పచెప్తూ ఉన్నారో అన్న విషయాలు ఇందులో రాయబడ్డాయి. అది మాత్రమే కాదు, యేసుప్రభువు వారు ఏ విధంగా 3వ దినాన తిరిగి సమాధి నుంచి లేస్తాడో అన్న విషయాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. యేసుప్రభువు వారు మరణించక మునిపే యేసుప్రభువు వారు సువార్త చేసి సువార్త అందించిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణించే సమయంలో సువార్త ముగింపు అయిన తర్వాత ఆయన శిలువకు వెళ్ళే ముందుగా ఈ రహస్యాలను, మర్మాలను, ఆయన సమాధిని గురించి ఈ లేఖన భాగాలు శిష్యులకు తెలియపరుస్తున్నట్టుగా చూస్తుంది. ప్రియులరా, శిష్యులు నమ్మారా? ప్రధాన యాజకులు, శాస్త్రులు నమ్మారా? నమ్మలేదు. ఎందుకనగా మానవ రీతిగా ఎవరు కూడా నమ్మలేరు. కారణం ఏంటి అనగా, ఎవరు కూడా ఈ లోకంలో జన్మించిన వారు చెప్పిన విధంగా 3వ దినాన్న తిరిగి లేచినటువంటి వారు ఎవరు లేరు. లేఖన భాగాలను గమనించినప్పుడు యేసుప్రభువు వారికి జన్మ ఎంత చారిత్రకమైనదో శాస్త్రులు, పరిసయ్యులు ఎరుగుదురు, అలనాడు జ్ఞానులు ఎరుగుదురు. ఆ లేఖన వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ సమయంలో, ఈ సందర్భంలో జన్మించడం నమ్ముతారు, కానీ అది జరిగినటువంటి చరిత్ర నమ్మవలసిందే. కానీ మరణాన్ని ఓడించినటువంటి వారు, సమాధి నుంచి తిరిగి లేచినటువంటి వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ గారు మరణము దగ్గర ఓడిపోయాడు. ఎంతోమంది నాయకులు, పెద్దవారు, గొప్పవారు, వారంతా కూడా మరణానికి లోబడిపోయారు. వైద్యులు సైతము మరణాన్ని ఓడించలేకపోయారు. ఇలాంటి చరిత్రలు మనం చూస్తూ ఉన్నాం. మైక్ టైసన్, ఆయన కూడా మరణాన్ని ఓడించలేకపోయాడు. ప్రియులరా, కాబట్టి మరణాన్ని ఓడించగలిగిన వాడు, మరణాన్ని జయించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. తిరిగి మనము కూడా మరణంలో నుండి జీవాన్ని పొందాలి అంటే, మరణములో నుండి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, మరణాన్ని ఓడించాలి అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు కృప ద్వారా, క్రీస్తు రక్షణ ద్వారా ఇది సాధ్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. ప్రియులరా, అలనాటి దినాల్లో యేసు ప్రభువు వారు తన మరణం గురించి మాట్లాడుతూ ఉంటే శిష్యులందరూ కూడా ఏమన్నారంటే, ప్రభువా, నీ కోసం మేము ఏమైనా చేస్తాం, ఎంతటి త్యాగమైనా చేస్తాం, ఏమైనా చేస్తాం అన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే, అప్పుడు యేసు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు అన్నాడు. మీరంతా కూడా నా విషయం అభ్యంతర పడతారు అనగా అలాంటి మరణం నాకు రాబోతూ ఉంది. నా దగ్గరికి ప్రధాన యాజకులు, శాస్త్రులు రాబోతూ ఉన్నారు, బంట్రోతులు రాబోతూ ఉన్నారు. వారు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగించబడుతూ ఉన్నారు. ఆ బంట్రోతులు, ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు నన్ను మరణానికి, రోమా ప్రభుత్వానికి అప్పగించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటే
చూడండి, శిష్యుల యొక్క హృదయం ఎలా ఉన్నది అంటే ధైర్యముగా ఉన్నట్టుగా, మేము కూడా నీ కోసం మరణిస్తాం అన్నట్టుగా, నీ కొరకు ప్రాణం పెడతాం అన్నట్టుగా ఆ విధంగా మీరు ఉన్నారు. ప్రభు చెప్పాడు, ముందుగానే చెప్పాడు, మీరంతా అభ్యంతర పడతారు అని చెప్పాడు, మీరు దూరం అయిపోతారు అని చెప్పాడు, నన్ను విడిచిపోతారు అని చెప్పాడు. ప్రియులరా, ఇది మానవ నైజమని దేవుడికి తెలుసు. మనం నిలబడాలి అంటే, నిబ్బరముగా ఉండాలి అంటే, మాట తప్పని వారిగా ఉండాలి అంటే, నీతిలో నడుచుకోవాలంటే, నీతిని జయించాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ ఉండాలి, దేవుని మాట వింటూ ఉండాలి. యేసుప్రభువు వారు చెప్పాడు, తప్పనిసరిగా మీరు అభ్యంతర పడతారు అని. కానీ పేతురు ఏమంటున్నాడో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం. పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడను అన్నాడు. అందరూ అభ్యంతర పడినా నేను మాత్రం అభ్యంతర పడను అన్నాడు పేతురు. అందుకే నన్ను మానవుని యొక్క నైజము అని. నేను చాలా యథార్థవంతుడను, చాలా నమ్మకస్తుడను, చాలా నీతిమంతుడను అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుడు మాత్రమే యథార్థపరుడు, దేవుడు మాత్రమే నీతిమంతుడు, మాట తప్పనివాడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. నరులు అబద్ధమాడతారు, బొంకుతారు. యేసుప్రభువు వారు 12 మంది శిష్యులతో ఈ మాట చెప్తూ ఉంటే పేతురు ధైర్యంగా చెప్తా ఉన్నాడు, నీ కొరకు నా ప్రాణం పెడతాను. మిగతా 11 మంది అభ్యంతర పడినా నేను మాత్రం అభ్యంతర పడను అంటున్నాడు. ఒక పేతురే అన్నాడా? పేతురే కాదు. పేతురు అలా అనగానే ఇక్కడే మత్తయి సువార్త 26వ అధ్యాయం 35వ వచనంలో శిష్యులందరూ కూడా అలానే అన్నారు, మేమేమి అభ్యంతరపడము, నీతో ఉంటాం, నీ కొరకు ప్రాణం పెడతాం, నీతో ఉంటాం అని అన్నట్టుగా చూస్తూ. ప్రియులారా, పేతురు ఏమయ్యాడు? యేసు ప్రభువుని బంధించి తీసుకుని వెళుతూ ఉంటే, అయ్యో యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు వారు కూడా ఏమైపోయారు? ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి. ప్రియులారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 18వ వచనంలో మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధింతురు అని చూస్తూ ఉన్నాం. మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు, నరరూపిగా ఉన్న యేసుక్రీస్తు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడబోతూ ఉన్నాడు. ప్రధాన యాజకులు అంటే హై ప్రీస్ట్. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవారు. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివేవాడు కదా, ఎరిగినవాడు. ప్రధాన యాజకులు ఎలా ఉండాలంటే అవసరమైనప్పుడు తన ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేసే విధంగా, ప్రాణం పెట్టే విధంగా ఉండాలి. వారిని ప్రధాన యాజకులు అంటారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా నరహత్య చేసినట్లయితే అతనిని మరొకడు తరుముతూ ఉంటే ఆశ్రయపురాలు అని ఉండేటివి ఆశ్రయపురములనికి వచ్చి వారు దాక్కునేవారు. అలా పొరపాటుగా జరిగినటువంటి ఆ హత్యను బట్టి ఆశ్రయపురంలో ప్రధాన యాజకుడు ఉంటాడు గనుక ప్రధాన యాజకుడు మరణించేంత వరకు ప్రియ దేవుని బిడ్డలారా ఆ హంతకుణ్ణి ఎవరు ఏమీ అనకూడదు. శిక్ష విధించడానికి వీలు లేనేలేదు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు
ప్రధాన యాజకులు శాస్త్రులు వారే యేసుప్రభు వారిని మరణానికి అప్పచెబుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. నీతి అన్నది అమ్మడపోయినది. అలాగా ఒక మనుష్యులే కాదు, ఆనాటి దినాల్లో ప్రధాన యాజకులు శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు ఇలా చూస్తే ఎవరు కూడా నీతిమంతులుగా లేరు. అయ్యో మేము నీతిమంతులము, అయ్యో మేము భక్తిపరులము, అయ్యో మేము యథార్థపరులము, అయ్యో మేము వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాం, మేము దశమభాగాలు చక్కగా ఇస్తూ ఉన్నాం, క్రమంగా ఇస్తూ ఉన్నాం అని అనుకునేవారు. ఇలా ఉండేవారండి. వీరి యొక్క పరిస్థితి ఇలా ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రధాన యాజకులు శాస్త్రులే యేసుప్రభు వారిని మరణానికి అప్పచెబుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే యాజకుని యొక్క పని మనము ఆ అధ్యాయం అంతా చూస్తాం. కానీ 35వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాము. చూడండి, ప్రధాన యాజకుడు మృత్యునందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. ప్రధాన యాజకుడు మృతి చెందేంత వరకు ఆ నరహంతకుడు ఆశ్రయపురములో అలానే ఉండాలి. కానీ చూడండి, యేసుప్రభు వారిని యూదా ఇస్కరియోతు అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. యేసుప్రభు వారి శిష్యుడే యేసుప్రభు వారి చేత పాదాలు కడిగించుకొని యేసుప్రభు వారితో ఉండి యేసుప్రభు ద్వారా డబ్బు సంపాదించుకొని ఇంకా డబ్బు కావాలని డబ్బు మీద ఆసక్తి కలిగి యేసుప్రభు వారినే తిరిగి అమ్మివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 30 వెండి రోకలకు అమ్మివేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒకవేళ యూదా ఇస్కరియోతు పరిస్థితి ఇలా ఉన్నది అంటే ప్రధాన యాజకుల పరిస్థితి, శాస్త్రుల పరిస్థితి ఎలా ఉండాలి? తీర్పు తీర్చేటువంటి హేరోదు, పిలాతు, కయప వీరి పరిస్థితి ఎలా ఉంది? ఒక్కరన్నా నీతిమంతులుగా ఉన్నారా? కనుకనే నేను మొదట రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని జ్ఞాపం చేశాను. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఈ లోకములో నీతిమంతుడు అంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన నీతిమంతుడు, పాపరహితుడు, పాపము చేయనివాడు. ఆయన ద్వారానే మనకు నిత్య జీవం ఉన్నది అన్న విషయాన్ని మనము వాక్యములు చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ ప్రధాన యాజకులు ఏం చేశారు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే ప్రధాన యాజకులను పెద్దలను యేసును మాయోపము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అని చూస్తాం. మాయోపాయము చేత యేసును పట్టుకొని చంపాలని ప్రయత్నం చేశారు. ఎందుకనగా యేసుప్రభు వారి దగ్గర వీరి నీతి అన్నది మురిగిగొడ్డులాగా ఉంది. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉండడం ద్వారా వీరి నీతి అన్నది అక్కడ పరిపక్వతలోకి రాకుండా ఉంది. ధర్మశాస్త్రానికి విరోధముగా మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. ధర్మశాస్త్రాన్ని అధిగమించిన వాడు యేసుప్రభు వారు. ధర్మశాస్త్రాన్ని మార్చగలిగిన వాడు యేసుప్రభు వారు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడే యేసుప్రభు వారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు కనుక యేసుక్రీస్తు లోకానికి వచ్చి ధర్మశాస్త్రం నెరవేర్చి నీతి యావత్తును నెరవేర్చి మానవులకు రక్షణ ఇవ్వడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రధాన యాజకులు ప్రాయశ్చిత్తము చేయవలసిన వారు, ఈ శాస్త్రులు నీతి బోధలు అందించవలసిన వారు ఏం చేశారనగా యేసుప్రభు వారిని మరణానికి అప్పగించడానికి ఏవో కుయుక్తులు పన్ని అడ్డదారిలో వచ్చినట్టుగా చూస్తూ
ఈ విధంగా వారి యొక్క జీవిత చరిత్ర ఉన్నది, వారి సాక్ష్యాలు ఉన్నాయి. ప్రియులరా, శాస్త్రుల పరిస్థితి ఎలా ఉన్నది? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రులు ఏ విధంగా వారు దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారో, భారమైనటువంటి కట్టడలు మనుషుల మీద విధిస్తూ ఉన్నారో, యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అనేక విషయాలు ఆయన తెలియపరిచారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ పునరుత్థాన దినాన్న ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువు వారితో ఉన్న యేసు ప్రభువు వారి శిష్యులు దూరమైపోయారు. నీతిని నెరవేర్చవలసిన, ధర్మశాస్త్ర ప్రకారముగా తీర్పు తీర్చవలసిన ప్రధాన యాజకులు, శాస్త్రులు వారు కూడా తప్పటడుగు వేస్తూ ఉన్నారు. ఎలా ఉంది? బైబిల్ గ్రంథంలో శాస్త్రులు పరిచయాల గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటేను పరిచయాల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు ఎంత మాత్రమును దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు అని యేసు ప్రభువు వారు పదే పదే ఘంటాపదముగా చెప్పారు. అనగా కొన్ని నియమాలు అలా పాటించేవారు. ఉపవాస విషయంలో, ఆ సునోగోగు దగ్గరికి, సమాజ మందిరములకి వెళ్ళి ప్రార్థన చేసే విషయంలో, బోధించే విషయంలో, కానుకలిచ్చే విషయంలో ఎలా ఉన్నారనగా శాస్త్రులు పరిచయులు చాలా చక్కగా వారు ఉన్నారు. కానీ అసలైన నీతిని వాళ్ళు పోగొడుతూ ఉన్నారు. అందుకే యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావలసి వచ్చింది. శాస్త్రుల కంటే నీతి, పరిచయుల కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు ఎంత మాత్రము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు అని ప్రభు చెప్పాడు. అంటే వాళ్ళు ఏ విధంగా ఒక క్రమాన్ని పాటిస్తున్నారో మనకు అర్థమవుతుంది. వీళ్ళు శాస్త్రులు, పరిచయులు, లేఖనాలు బాగా ఎరిగినటువంటి వారు, అన్నీ తెలిసినటువంటి వారు అని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే యేసు ప్రభువు వారి విషయంలో వారు ఎలా ఉన్నారనగా వేషధారులుగా ఉన్నారు, కపటలుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని నెరవేర్చలేని వారిగా ఉన్నారు. కుమ్మక్కయ్యారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, సదుకయులు, చూడండి రోమియులు, యూదుల్లో కొంతమంది యూదులు, చూడండి వీళ్ళంతా ఏమయ్యారనగా కుమ్మక్కయ్యారు. ప్రియులరా, ఎందుకనగా యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శాస్త్రుల నీతి ఏమిటో, పరిచయుల నీతి ఏమిటో ఆయన ఎత్తి చూపించాడు. ఎలా నీతిగా నడవాలో ఆయన తెలియపరిచాడు. అందుకే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పినటువంటి యేసయ్య. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి ఏ విధంగా వీరు ప్రభువును మరణానికి అప్పచెపుతూ ఉన్నారు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అన్నాడు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అన్నాడు. ప్రియులరా, అన్యజనులకు అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం, అన్యజనులకు అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత విచారకరం! యేసు ప్రభు వారిని ఎవరికి అప్పచెప్పారనగా అన్యజనులకు అప్పచెప్పారండి. యేసు ప్రభు వారిని అన్యజనులకు అప్పచెప్పారు. వీళ్ళంతా కుమ్మక్కై యేసు ప్రభు వారిని శిలువకు అప్పచెప్పారు. భయంకరమైనటువంటి మరణాన్ని యేసు ప్రభు వారు అనుభవించారు. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, నన్ను అన్యజనులకు అప్పచెప్తారు, అయితే తిరిగి నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను. ఇదంతా బాగానే ఉంది, యేసు ప్రభు వారు చెప్పింది నెరవేరుతూ ఉంది. కానీ 3వ దినాన్ని తిరిగి లేయటం ఏంటి? ప్రపంచంలో ఎవరైనా తిరిగి లేచారా? చెప్పేవారు చాలామంది ఉన్నారు, కానీ తిరిగి లేచినటువంటి వారు ఎవరు లేరు కదా. ప్రియ సోదరి సోదరులారా, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు కూడా ఈ విషయంలో అనుమానము ఉన్నది. ప్రియులరా, ప్రధాన యాజకులు, శాస్త్రులు కూడా యేసు ప్రభు వారిని చంపిన తర్వాత, మరణానికి అప్పజెప్పిన తర్వాత, యేసు ప్రభు వారిని
చంపేసిన తర్వాత, యేసుప్రభు వారిని శిలువకు అప్పచెప్పిన తర్వాత, యేసుప్రభు వారిని పాతిపెట్టిన తర్వాత వీళ్ళకి మాత్రం అనుమానం వచ్చింది. మనకు తెలుసు కదా, యోసేపు అరిమతయ్య యేసుప్రభు వారిని ఏ విధంగా సమాధి కార్యక్రమం చేశారో మనం చూస్తాం. నమ్మిన వారు ఉన్నారు, లేరు అని అనకూడదు. యేసుప్రభు వారి శిష్యులు అయితే దూరం అయిపోయారు, 12 మంది దూరం అయిపోయారు. కానీ యోసేపు అరిమతయ్య వారు మాత్రం ధైర్యంగా వచ్చారు. వారు యూదులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, నియమ నిబంధనలు తెలిసినటువంటి వారు, యేసుప్రభు వారి యొక్క శక్తిని ఎరిగినటువంటి వారు. వారిలో నికోదేము కూడా ఉన్నాడు, యేసుప్రభు వారి శక్తిని ఎరిగినటువంటి వారు. వారితో పాటుగా కొంతమంది స్త్రీలు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వీరు పునరుత్థాన బలమును ఎరిగినటువంటి వారు. అరిమతయ్య, నికోదేము, మరియా, మగ్దలేని మరియా, వీళ్ళంతా కూడా పునరుత్థాన బలాన్ని ఎరిగినటువంటి వారు. యేసు యొక్క పునరుత్థాన బలాన్ని ఆనాడు దినాల్లో ఎరిగినటువంటి వారు తక్కువ. యేసుప్రభు వారి యొక్క పునరుత్థానాన్ని నమ్మనటువంటి వారు చాలామంది ఉన్నారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. చనిపోయిన తర్వాత ఏమైపోతున్నాము? చనిపోయిన తర్వాత మట్టికి మట్టి అయిపోతూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకున్నారు, ఇంకా చనిపోయిన తర్వాత మట్టికి మట్టి అయిపోతారు, ఏముంది అని, తీర్పు ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే యేసుప్రభు వారిని అంగీకరించాలి అన్న లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియ సోదరి సోదరులారా, వాక్య భాగాన్ని మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే, గమనించినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి విషయం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయం 63, 64 వచనాల్లో, అయ్యో ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది అని చూస్తాం. ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు అని చెప్పాడది మాకు జ్ఞాపకం ఉన్నది అని అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించు, జ్ఞాపకం ఉన్నది, నిజమే జ్ఞాపకం. అన్యజనులకు నన్ను అప్పచెప్పుతారు, నన్ను సమాధి చేస్తారు, తిరిగి 3వ దినాన తిరిగి లేస్తాను అని ప్రభు చెప్పినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాట అన్యజనులకు నన్ను అప్పచెపుతారు అనేటువంటి మాట మనం చూస్తే, మనం బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి విషయము అందులో వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. గమనించండి, చాలా అద్భుతమైనది. 53వ అధ్యాయంలో ఇక్కడ 9వ వచనంలో చూస్తే, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుల యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. ఇక్కడ అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అన్యజనులు సమాధి చేస్తారు, అన్యజనులు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అన్యజనులకు అప్పగించబడ్డము అన్న లేఖన భాగాన్ని మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఆయన ధనవంతుల యొద్ద ఆయన ఉంచబడతాడు అని అన్నప్పుడు అక్కడ అరిమతయ్య వారు ధనవంతులు, నికోదేము ఆయన ధనవంతుడు. వారే యేసుప్రభు వారి యొక్క శరీరాన్ని మోసుకొని పోయి సమాధి చేసినట్టుగా చూస్తాం. వారితో పాటుగా అన్య జనాంగం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సమాధి చేయుదురు అన్న లేఖన భాగం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, 26వ అధ్యాయం 27వ అధ్యాయం 63, 64 వచనాల్లో ఆ వంచకుడు
చూడండి, ఇంకా కసి తీరల వీరికి. వీరు అంటున్నారు, ఆ వంచకుడు మూడో దినాన్ని తిరిగి లేస్తాడు అన్నది మన జ్ఞాపకం ఉన్నది కనుక ఆ సమాధిని ఏం చేద్దామంటే భద్రము చేద్దాం. గంకరుతో దాన్ని భద్రం చేశారండి. ఒకవేళ ఎవరైనా ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు లేస్తాడని శిష్యులు చెబుతారేమో అని వారు అనుమానించారు. సమాధి దగ్గర కావలి ఉంచారు. ప్రియా దేవుని బిడ్డలారా, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆ రాయి ఎంతో గొప్పది అని చూస్తాం. బలమైనటువంటి రాయి. అలాంటి రాయి మూత వేశారు. దాన్ని గంకర్తో ఏం చేశారంటే ఫిలప్ చేసేసారు, ప్లాస్టింగ్ చేసేసారు. చాలా పెద్దది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రపంచము యేసుప్రభు వారిని ఏం చేస్తుంది? ప్రధాన యాజకులు ఏమి చేయగలరు? శాస్త్రులు ఏమి చేయగలరు? రోమా ప్రభుత్వం ఏమి చేయగలరు? యేసుప్రభు వారు మరణించటానికే వచ్చాడు. యేసుప్రభు వారు మన పాపాల నిమిత్తమై ఆయన మరణించాడు. ఒక బర్నాబా విషయమే కాదు, అందరి విషయం మరణించాడు. పిలాతు విషయం కూడా మరణించాడు. అందరి కోసం యేసుప్రభు వారు మరణించాడు. ఈ సత్యాన్ని ఎరిగినప్పుడు, సమాధి అనుభవం మనలో ఉన్నప్పుడు, ఎందుకు ఆయన సమాధి అయ్యాడనగా పాపాలను ఆయన పాతిపెట్టే విధంగా ఆయన సమాధి అయ్యాడు కనుక మనము కూడా సమాధి కావాలి. నిజమైన ఈస్టర్ ఏమిటి? ప్రియుల సమాధుల పండుగ చేస్తూ ఉంటారు. ఎందుకనగా సమాధులు అలానే ఉన్నాయి కనుక సమాధుల పండుగలు చేస్తూ ఉంటారు. అయితే యేసుప్రభు వారి యొక్క సమాధి ఖాళీ సమాధి. యేసుప్రభు వారి యొక్క సమాధిలోనికి మనం వెళ్ళడానికి యేసుప్రభు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గమనించు, మూడవ దినాన్న ఆయన తిరిగి లేచి. ప్రియులరా, మార్క్స్ వార్త 16:4 అలా ఉన్నది. కానీ అపోస్తల కార్యం 3వ అధ్యాయం 15వ వచనంలో పేతురు అంటాడు, ఏమంటాడు? మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకే మేము సాక్షులము అన్నాడు. దేవునికి స్తోత్రం. జీవాధిపతిని మీరు చంపారు కానీ మూడవ దినాన దేవుడు ఆయనను లేపాడు. అదే ఈస్టర్, అదే పునరుత్థానం. రక్షణ దినము మూడో దినాన ప్రారంభమైనది. యేసుప్రభు వారు చనిపోయాడు శుక్రవారం, మూడో దినాన ఆయన తిరిగి లేచాడు. కొంతమంది అంటారు 3 దినాలు ఆయన ఎక్కడ ఉన్నాడు. ఆ శుక్రవారం విశ్రాంతి దినమునకు ముందు దినము అని అంటాం. అనగా శుక్రవారము ఆయన 6 గంటల నుండి 12 గంటల వరకు అది శుక్రవారమే. 12 గంటల తర్వాత అది శనివారం. ఆదివారమున అనగా తెల్లవారుజామున యేసుప్రభు వారు సమాధి నుంచి లేచాడు. అనగా అర్ధరాత్రి శనివారం 12 గంటల తర్వాత అది ఆదివారం. 24 గంటలు ఉంటే ఒక రోజునే కాదు అక్కడ అర్థం. ప్రియులరా, ఆయన శుక్రవారము, శనివారము, ఆదివారము సమాధిలో ఉన్నాడు కనుక దాన్ని 3 దినాలు అని అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. యేసుప్రభు వారు 3 దినాలు సమాధిలో ఉన్నారు. మానవుని యొక్క పాపాలు కూడా 3 విధాలుగా ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇది ఆదాము దగ్గర నుంచి ప్రారంభమైనది. వీటన్నింటినీ యేసుప్రభు వారు సిలువ వేశాడు. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారో ఈ పునరుత్థాన బలము ఆయన మనకిస్తాడు. జీవాధిపతిని మీరు సిలువ వేశారు, దేవుడు ఆయన 3వ దినాన లేపాడు, అందుకు మేము సాక్షి. తిరిగి శిష్యులు వచ్చారు, తిరిగి వచ్చారు. ప్రధాన యాజకులు వారు గడగడ వణికిపోయారు. కావిలో ఉన్నటువంటి వారు గడగడ వణికిపోయారు. రాజులు సహితం బోర్లబడిపోయారు. వారి యొక్క పన్నాగాలన్నీ కూడా అక్కడ విఫలమైపోయాయి. యేసుప్రభు వారు చెప్పిన విధంగా లేఖనాల ప్రకారం 3వ దినాన యేసుప్రభు వారు లేచాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు లేఖనాల ప్రకారం క్రీస్తు చనిపోయాడు,
లేఖనాల ప్రకారం ఆయన పాతి పెట్టబడ్డాడు, లేఖనాల ప్రకారం ఆయన తిరిగి మూడో దినాన్ని తిరిగి లేచాడు అని పౌలు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల ప్రకారము యేసుప్రభు వారు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈస్టర్ దినాన్న పురస్కరించుకొని మనము ఈస్టర్ దిన వర్తమానం మాట్లాడుతూ ఉన్నాం కనుక జ్ఞాపం చేసుకుందాం, ప్రభువుని నమ్ముకుందాం. పునరుత్థాన అనుభవం మనకు ఉండాలి. పౌలు ఇన్ని చేసిన తర్వాత పౌలు అన్నాడు, ఏ విధము చేతనైనను పునరుత్థాన బలము నాకు కలగవలనని అని అంటాడు. కాబట్టి పునరుత్థానం కలగాలి అంటే మన జీవితాన్ని ప్రభువుకు అర్పించాలి. మనకి ఏమేమితే లాభకరముగా ఉన్నాయో వాటి పక్కన పెట్టేసేయాలి. ఏదైతే పాపము ఉన్నదో ఆ పాపాన్ని చించి వేసేయాలి, కాల్చి వేసేయాలి, ప్రభువుని వెంబడించాలి. సమాధి అయిపోయాలి, సమాధి అయిపోవాలి. పాప పురుషుడు ఆత్మీయముగా మనం జీవించాలి. యేసుప్రభు వారి శరీరం మన కొరకు గాయపరచబడింది, ఆయన అదే శరీరంతో లేచాడు. వేరే మహిమ శరీరంతో లేదండి, ఆయన అదే శరీరంతో లేచాడు. 40 దినాలు ఆయన ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడైతే ఎత్తబడుతూ ఉన్నాడో తిరిగి ఆయన మహిమ శరీరముతో ఎత్తబడినట్టుగా లేఖన భాగాల్లో చూస్తూ. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మారు మనసు పొందటం ద్వారా, బ్యాప్టిజం తీసుకోవడం ద్వారా మార్పు చెందుతాం. కానీ ఇదే శరీరంతో ఉంటాం. భౌతిక శరీరంతో ఉన్నప్పటికీ ఆత్మీయ జీవితం అన్నది ఈ శరీరంలో ప్రారంభమవుతుంది. అదే పునరుత్థాన జీవము, నూతన అనుభవము, నూతన వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించండి. మనము ఒక దినాన సమాధి నుంచి మనం తిరిగి లేస్తాం. ప్రభు రాకడ ఆలస్యం అయితే, ప్రభు మధ్యాకాశంలో లేకి వస్తే, ఆయన పిలిస్తే ఒక రెప్పపాటున మార్పు చెందుతాం. అనగా యేసు ప్రభు వారు ఏ విధంగా మార్పు చెందాడో ఆ విధంగా మార్పు చెందుతాం. రెండవదిగా యేసు ప్రభు స్వరాన్ని విని మనం చనిపోతే, పాతి పెట్టబడితే ఎంత కాలమైన పర్వాలేదు, తిరిగి ఆయన స్వరాన్ని విని మనం మహిమా స్వరూపులుగా మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకొరకు యేసు ప్రభు వారు ఈ త్యాగం చేశారు. కనుక ఇటు అనుభవంలో నీవు నేను ఉండాలని, మన కుటుంబాలు ఉండాలని ప్రేమతో నేను మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.